వస్తువులను ఒకేసారి కొనడం కంటే నెల నెలా చిన్న చిన్న ఈఎంఐలు లేదా సబ్స్క్రిప్షన్లు కట్టడం చాలా లాభమని మీరనుకుంటున్నారా? కేవలం రూ. 99 తెలా అని మీరు తీసుకునే చిన్న సబ్స్క్రిప్షన్లు నిజానికి ఒక పెద్ద దొంగతనం కంటే ప్రమాదకరమైనవి. అవును, వందల రూపాయలకి మనమిచ్చే ప్రాధాన్యత మన బ్యాంక్ అకౌంట్లను సైలెంట్గా ఎలా ఖాళీ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. కిరణ్ అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ కొనాలనుకున్నాడు. దాని లైఫ్ టైం ధర రూ. 5,000. అమ్మో, 5,000! ఒకేసారి అంత డబ్బు కట్టలేను అనుకున్నాడు. కాని అదే సాఫ్ట్వేర్ని నెలకు రూ. 499కే వాడొచ్చు అని చూసి వెంటనే తీసుకున్నాడు. కేవలం 500 కదా అని ఫీలయ్యాడు. 3 ఏళ్ల తర్వాత చూసుకుంటే అతను ఆ ఒక్క యాప్ కోసమే దాదాపు రూ. 18,000 చెల్లించాడు. కేవలం ఇది మాత్రమే కాదు, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, స్పాటిఫై, జిమ్ మెంబర్షిప్ ఇలా నెలకు 99, 199 కడుతూ అతనికి తెలియకుండానే పదుల సంఖ్యలో సబ్స్క్రిప్షన్లు తీసుకున్నాడు. అతను వాడినా వాడకపోయినా ప్రతీ నెల అతని అకౌంట్ నుండి రూ. గాలిలో కలిసిపోతున్నాయి. దీనినే బిజినెస్ సైకాలజీలో సబ్స్క్రిప్షన్ మోడల్ లేదా డెత్ బై 1000 కట్స్ అంటారు. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే, మనం ఒకేసారి రూ. 5,000 ఖర్చు చేయాలంటే మనకు ఆ నొప్పి తీవ్రంగా తెలుస్తుంది. కాని 99 లేదా రూ. 199 ఖర్చు చేసినప్పుడు మన బ్రెయిన్ దానిని ఒక పెద్ద ఖర్చులాగా అస్సలు గుర్తించదు. కంపెనీలకు ఈ సైకాలజీ బాగా తెలుసు. ఒకసారి మీ క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ఆటోపే సెట్ చేశాక ఆ యాప్ మీరు వాడినా వాడకపోయినా ప్రతీ నెలా మీ డబ్బు సైలెంట్గా కట్ అవుతూనే ఉంటుంది. రద్దు చేద్దామనుకున్నా కేవలం రూ. 100 కదా, వచ్చే నెల తీసేద్దాంలే అన్న బద్ధకంతో మీరు జీవితకాలం ఆ కంపెనీలకు డబ్బులు కడుతూనే ఉంటారు. కంపెనీలకు కావాల్సింది కూడా ఇదే. కాబట్టి వ్యాపార ప్రపంచంలో మీరు నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం ఒక్కటే. ఒక చిన్న సబ్స్క్రిప్షన్ తీసుకునే ముందు ఇది నెలకు ఎంత అని కాదు, సంవత్సరానికి ఎంతవుతుంది, 10 ఏళ్లకు ఎంతవుతుంది అని క్యాలిక్యులేట్ చేయండి. నెలకు కేవలం రూ. 100 చొప్పున 10 సబ్స్క్రిప్షన్లు ఉన్నా ఏడాదికి రూ. 12,000 మీరు చెత్తబుట్టలో వేస్తున్నట్లే. మీ జేబుకు కన్నం వేసే ఈ ఆటోపే ట్రాప్ నుండి బయటపడండి. మీ డబ్బును వస్తువుల అద్దెకు కాకుండా సొంత ఆస్తులు కొనడానికి ఉపయోగించండి.